T20 వరల్డ్ కప్ ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితిగా దారితీసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు కూడా కేరింతలు కొడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు, ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ అంత పెద్ద అభిమానులు కూడా ఇక్కడ కేరింతలు కొడుతూ కూడా ఒక రకంగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే మొదటి కూడా ఉత్కంఠ పరిస్థితులు నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఏదైతే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి భావనతో ఇక్కడ కేరింతలు కొడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి శంకరాపురంలో ఏర్పాటు చేసినటువంటి ఎల్సిడి స్క్రీన్ వద్ద మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన నేత రమణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చెప్పండి, ఎలా చూడాలి అసలు ఇంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ మ్యాచ్ ను ఓ రకంగా అవలీలగా గెలిచినటువంటి నేపథ్యం, అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఓ రకంగా ఎవరు గెలిచలేరు, ఒక రకంగా న్యూజిలాండ్ తో పోటీ పడ్డం అంటే కష్టసాధ్యమైనటువంటి పని అన్నటువంటి భావన కూడా వ్యక్తమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇండియా గెలవడాన్ని ఎలా చూడాలి? ఈ రోజు మొదటి నుంచి కూడా భారతదేశ క్రీడాకారులు క్రికెట్ వాళ్ళు ఆడే వాళ్ళందరూ కూడా వన్ సైడ్ మ్యాచ్ గానే మరి వాళ్ళు తీసుకున్న స్టెప్ అయితేనేమి వాళ్ళు ఆడే తీరు అయితేనేమి చూస్తే మొదటి ఓవర్కే ఇండియా టీం గెలిచిందని అనుకోవాలా. వాళ్ళు తీసుకున్న స్టెప్ అయితేనేమి కూడా చాలా విశాలంగా చాలా దృఢ నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. ఇండియా టీం ఎప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఓవర్కే ఇండియా గెలిచిందని మేము నిర్ణయించుకున్నాం. కానీ ఈరోజు భారతదేశ సమగ్రతను కాపాడే విధంగా ఈరోజు ఆడిన భారతదేశ క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ క్రీడల్లో మొదటి నుంచి కూడా వాళ్ళ పోరాట పట్టమైతేనేమి భారతదేశం గురించి వాళ్ళు అందిపుచ్చుకున్న దేశభక్తి అయితేనేమి వాళ్ళు ఆడిన విధానం చూస్తే భారతదేశ సమగ్రతలో వాళ్ళు ఎంత అంతర్లీనంగా వాళ్ళు ఉన్నారో తెలియజేస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు చూస్తే బూమ్రా గానీ అటు శాంసంగ్ గానీ అంటే వాళ్ళ బ్యాటింగ్ తీరు కావచ్చు, ఒక రకంగా బౌలింగ్ తీరు చూస్తే ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు యువత ఆడిన తీరు చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు భారతదేశ పరంగా దృష్టిలో పెట్టుకుని ఆడినారు. ఈరోజు ప్రపంచ పటంలో భారతదేశం ఒక అత్యున్నత ఆకాశానికి అత్యున్నత స్థాయి తీసుకుపోయే ఆట ఆడారు. మొదటి నుంచి కూడా ఆధిపత్య ధోరణి అవలంబిస్తూ మన భారతదేశాన్ని మరి ఈరోజు గెలుపు తీసుకెళ్లినారు. మరి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున. అంటే ప్రధానంగా మ్యాచ్ లో ఒక రకంగా ఎవరైతే న్యూజిలాండ్ కు సంబంధించినటువంటి కీలకమైన బ్యాట్స్మెన్లు కూడా ఒక్కసారిగా మట్టి కలుచుకోవడం పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళని ఎలా చూడాలి మనం? న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా బలమైన వాళ్ళు కావచ్చు, కానీ మొదటి నుంచి కూడా మన భారత క్రికెట్ జట్లు ఆడే వ్యక్తులు వాళ్ళ దాడి విపరీతంగా హై పిచ్ లో మొదటి బాల్ నుంచే మొదటి ఓవర్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేయడం అంటే భారతదేశం మీద ఎంత అంకిత భావం ఉందో ఈ క్రీడాకారులకి 141 కోట్ల మందికి వాళ్ళు ఒక చైతన్యవంతం చేసే విధంగా పూర్తిదాయకమైన విధానం ఆరంభించినారు. ఖచ్చితంగా మొదటి ఓవర్ని మనం కలిసాం. మనతో పాటు మరికొన్ని జనసేన నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు బ్యాటింగ్ ఆర్డర్ కావచ్చు, అదే విధంగా బౌలింగ్ ఆర్డర్ కావచ్చు, బూమ్రా గానీ ఇతరత్ర నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ తరుణంలో ఒక్కసారిగా బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ కానీ చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? మనం చూసుకుంటే ఇక్కడ వరల్డ్ కప్ T20 నుంచి కూడా భారతదేశం కూడా ఫస్ట్ నుంచి కూడా ఉత్తమమైన ప్రదర్శన చూపిస్తూనే ఉంది. మనకు ఎన్నో విషయాలలో కూడా బ్యాటింగ్ లో కానీ ఫీల్డింగ్ లో కానీ ఆల్రౌండర్ ప్రదర్శన చూపించింది. ఇక్కడ కూడా మేము ముందుగానే అనుకున్నాము ఈ రోజు ఇండియా న్యూజిలాండ్ లో
ఇండియా గెలుపు నల్లేరు మీద నలకని చెప్పేసి మేము ఏ రోజే అనుకున్నాము. ఈ రోజు మనకు కూడా ఇండియాలో ఉన్నటువంటి బ్యాట్స్మెన్లు కానీ బౌలర్లు కానీ అద్భుతమైన ప్రదర్శన చూపిస్తున్నారు. కావున ఇండియా వరల్డ్ కప్ గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా ఇప్పటికి కూడా చూస్తే మనం ప్రతిసారి ఇండియా ఏదైతే జరుగుతున్నటువంటి మ్యాచ్ లో ప్రతిసారి కూడా ఫైనల్ చేరుకోవడం, ఫైనల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబడిచి ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఏదైతే ఫలితాలు సాధిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? ఇండియాలో మనం బ్యాట్స్మెన్స్ చూసుకుంటే కనుక మనం ప్రతి మ్యాచ్ లో కూడా చాలా అద్భుతమైన ప్రతిభ చూపిస్తూనే ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా. ఇప్పుడు చాలా మంది అభిషేక్ శర్మ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఇషాన్ కిషన్ అయితేనేమి, సంజు శాంసన్ బ్యాక్ టు పెవిలియన్ అనేటువంటి సంజు శాంసన్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చేసి మన ఇండియా వరల్డ్ కప్ గెలిచేందుకు అనంతమైన కృషి చేశారు. కావున సంజు శాంసన్ గారికి కూడా ధన్యవాదాలు. అంటే ప్రధానంగా ఒక రకంగా పెద్ద టార్గెట్ ఏది 2250 పరుగులు టార్గెట్ రీచ్ అయినటువంటి ఈ నేపథ్యంలో లేదా చూడాలి అసలు 256 పరుగులు టార్గెట్ మధ్యలో 15-16 కొన్ని ఓవర్లలో తడబడ్డారు. కానీ లేకపోయింటే ఇంకా 300 వరకు కూడా మన టార్గెట్ ఉండేది. ఏమైనప్పటికీ వాళ్ళు 18 ఓవర్లకు గాను 154కి 9 వికెట్లు పడ్డాయి. 20 ఓవర్లకు గాను 200 కూడా కాదు. కాబట్టి ఇండియా ఘన విజయం సాధించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మొత్తం మీద ఇండియా ఘన విజయం సాధించినటువంటి భావన అటు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇక్కడ బాణసంచా పేల్చేందుకు కూడా మన మిత్రుడు వచ్చాడు. ఏదైతే ఇండియా ఓ రకంగా ఇండియా గెలుపొందినటువంటి నేపథ్యం అంటే పూర్తి స్థాయిలో 155-9 అయితే ఈ నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, అదే ఎత్తున పిల్లలు కూడా కేంద్రం కొడుతున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఈ మ్యాచ్ పెద్ద టఫ్ ఫైట్. అంటే న్యూజిలాండ్ తో జరగబోయేటువంటి పోటీ ఒక రకంగా ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పాలి. ఈ ఉత్కంఠభరితంగా సాగిన నేపథ్యంలో కూడా అటు బూమ్రా కావచ్చు, ఇతరత్ర ఎవరైతే బౌలర్స్ ఉన్నారో బౌలర్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్లో కూడా అటు పెద్ద ఎత్తున బ్యాటింగ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఒక స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకుడు, ఎందుకంటే ఇక్కడ ఇండియా గెలవబోతున్నటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా ఈ జెండాలు పెట్టుకొని వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన అడిగి తెలుసుకున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎన్నేళ్ళ తర్వాత మనకు మొట్టమొదటిసారి ఇంత మేజర్ వచ్చిన దానికి చాలా సంతోషపడుతున్నాం మేము. అందుకోసమే పెట్టాలి చేస్తాము. అందుకోసమే గెలిచింది చెక్ ఇండియా. అంటే ఒక రకంగా ఇండియా కూడా పెద్ద ఎత్తున గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే ఉత్సాహాన్ని మొదటి కూడా కొడుతూ కూడా ఒక బాణసంచా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇండియా గెలుపొందడాన్ని కూడా అటు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి కూడా న్యూజిలాండ్ పోటీ అంటే ఓ రకంగా పెద్ద పోరాటమే చేయాలి. ఆ పెద్ద పోరాటం చేయాలంటే మనమంతా కూడా ఒక రకంగా ఇండియన్ తీవ్రమైనటువంటి కృషి, ఆ కృషి ఫలితమే ఈ రోజు ఖచ్చితంగా మన విజయానికి ఏదైతే ఇండియా పూర్తి స్థాయిలో గెలవడానికి కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, అదేవిధంగా సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తున్నా మాత్రం ఏదైతే భారీ ఎత్తున మానసంఖ్య పెంచు కూడా సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కడైతే పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు చేరుకున్నారు, అభిమానులు చేరుకొని కూడా ఏదైతే ఇండియన్ టీం చేసినటువంటి కృషి ఫలితం కారణంగానే ఈ పొద్దు ఏదైతే న్యూజిలాండ్ తో సెమీఫైనల్ అంటే ఒక రకంగా ఫైనల్లో గెలవడాన్ని కూడా అటు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఏదైతే ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్ లో ఇండియా గెలవడం ఒక రకంగా కారణంగా ఇండియన్లు ఫీల్ అవుతున్న పరిస్థితి. ప్రధానంగా క్రికెట్ లో మాత్రం క్రికెటర్లో కూడా పెద్ద ఆనందోత్సాహాలు వ్యక్తం కనిపిస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.